ఇంతవరకు నేను ధర్మవరం ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను. నన్ను మీరు ఆశీర్వదించి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు. మీరు పెట్టిన భిక్ష కారణంగా నేను రాష్ట్రంలో ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యాను. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా ఆరోగ్య శాఖలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇవాళ దగ్గర 6,000 కోట్ల అప్పు ఆరోగ్య శాఖ నుంచి కూడా ఉంది, చెల్లించాల్సిన బకాయిలు. అవన్నీ వాటిని సరి చేసుకుంటూ మంత్రి శాఖని అర్థం చేసుకుంటూ, అందున ఇప్పుడు వ్యాధులు ప్రబలే సమయం, డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని మానిటరింగ్ చేసుకుంటూ కొద్దిగా సమయం విజయవాడలో ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది, రాజధానిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధర్మవరం మీద దృష్టి పెట్టడానికి సమయం రాలేదు. అయితే వాటిని మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాల మీద అవగాహన పెంచుకొని వాటిని గాడిలో పెట్టుకుంటూ ధర్మవరం దిశగా కూడా రావాల్సి ఉంది. ఇవాళ 2 రోజుల పాటు ఉంటున్నాం. సమస్యల మీద అధికార వర్గాలతో కూర్చొని వాటి మీద సమస్యల మీద అవగాహన పెంచుకొని వాటి పరిష్కారం కూడా దిశగా కూడా తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ధర్మవరం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం. మాట నిలబెట్టుకుంటాం. అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ఇంకా ఎటువంటి సమస్య అయినా కూడా, మంచినీటి ఎద్దడి పరిష్కారమైనా, లేకపోతే సాగునీటి అందించే విషయమైనా, ఉద్యోగ ఉపాధి కల్పన మీదైనా, ముఖ్యంగా చేనేత రంగానికి అండగా నిలబడడం కోసం మేము ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. దానికి కొద్దిగా సమయం ఇవ్వాల్సిందిగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.